అందరికీ నమస్కారం. రేపు ఆదోని జిల్లా సాధన కమిటీ మన ఆదోని జేఏసీ ఆధ్వర్యంలో ఆదోని బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపుకు ఒక ఆదోని వాసిగా నా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. ఆదోనిలో ఉండే షాప్స్, హోటల్స్, రెస్టారెంట్స్, ఏదైనా వ్యాపారాలు, స్కూల్స్ అన్ని రేపు స్వచ్ఛందంగా వాళ్ళంతక వాళ్ళే బంద్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు అనంటే ఆదోని జిల్లా అనేది ఒక జేఏసీ నాయకులకో లేదా రాజకీయ నాయకులకో ఒక పార్టీకో సంబంధించింది కాదు. మన ఆదోని వాసులు అందరికి సంబంధించింది, ఆదోని పౌరులందరికి సంబంధించింది. మన ఆదోని అనే కాదు, ఎమ్మిగనూరు కావచ్చు, మంత్రాలయం కావచ్చు, పత్తికొండ కావచ్చు, అందరికి సంబంధించింది ఇది. మన ఆదోని జిల్లా ఏర్పడితే మన ఆదోని డెవలప్మెంట్ ఇంకా బాగా డెవలప్మెంట్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఎందుకు మన ఆదోనికి ఒక సపరేట్ ఎస్పీఐ ఆఫీస్ వస్తుంది, ఒక సపరేట్ కలెక్టర్ ఆఫీస్ వస్తుంది, ఒక ఇరిగేషన్ ఆఫీస్ వస్తుంది, ఒక రెవెన్యూ ఆఫీస్ వస్తుంది. ఇలా దాదాపుగా వివిధ గవర్నమెంట్ యొక్క డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ లో ఆదోనికి వస్తాయి. దాదాపుగా నాకు తెలిసి 50 నుంచి 60 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఆదోనికి వస్తాయి. 50 to 60 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ యొక్క హెడ్ క్వార్టర్స్. ఆదోని జిల్లా అయితే బెటర్ గవర్నెన్స్ వస్తుంది. ఈ హెడ్ క్వార్టర్స్ వల్ల, ఈ ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ వల్ల ఆదోని జిల్లా ఏర్పడిన తర్వాత బెటర్ గవర్నెన్స్ అనేది వస్తుంది. ఎందువల్ల ఏదైనా ఒక అగ్రికల్చర్ సంబంధించిన ఇష్యూ జరిగింది అంటే అగ్రికల్చర్ హెడ్ ఆఫీసర్ ఆదోన్లోనే ఉంటాడు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఆదోన్లోనే ఉంటాడు. వాటర్ బోర్డు మన ఎల్ఎల్సి కెనాల్స్ లో ఏదైనా ఇష్యూ వచ్చి ఏదైనా వాటర్ సంబంధించిన ప్రాబ్లం వస్తే మనకి వాటర్ బాడీ ఆఫీస్ ఆదోన్లోనే ఉంటుంది. వెంటనే ఆ ఇష్యూ రిజాల్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అని అంటే ఎస్పీ కర్నూలు నుంచి ఆదోని రావాలన్నా, లేదా ఆలూరు పోవాలన్నా, లేదా మన బార్డర్ అయిన హాలర్వి పోవాలన్నా దాదాపు ఆదోని అంటే 2 గంటలు, హాలర్వి అంటే 3 నుంచి 4 గంటలు టైం పడుతుంది. ఇక్కడే ఉంటే వాళ్ళు ఆదోని చుట్టుపక్కల రేడియస్ లో 50 కిలోమీటర్లే ఉంటుంది మన జిల్లా. 50 కిలోమీటర్ల రేడియస్ కంటే మించిపోదు. అంటే మన ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ కాదని వాటికి సంబంధించిన లాస్ట్ పల్లెటూర్లు ఉంటాయి కదా, ఆ బార్డర్ లో ఉండేటివి, అవి కూడా 50 కిలోమీటర్ల రేడియస్ లోనే ఉంటాయి, అంతకు మించిపోదు. సో ఇక్కడ ఉన్నప్పుడు మన చుట్టూర నిజవర్గాల వాళ్ళకి కానీ, మన ఆదోని వాళ్ళకి కానీ ప్రతి ఒక్క సమస్యకు ఇమీడియట్ రెస్పాన్స్ వస్తుంది. ఏదైనా విపత్తు వచ్చినప్పుడు, ఏదైనా ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే జిల్లా కలెక్టర్ అంటే ఆ జిల్లాకి బాస్ ఉన్నట్టు, ఆయన హెడ్. ఏదైనా నిధుల్ని డిప్లాయ్ చేయాలంటే ఏదైనా కొత్త నిధుల్ని తీసుకుని వచ్చి విడుదల చేయాలన్నా, లేదంటే ఏదైనా ఫోర్సెస్ ని డిప్లాయ్ చేయాలన్నా జిల్లా కలెక్టర్కే ఉంటుంది. వాళ్ళకి దాని నుంచి మన జనాలకి చాలా బెనిఫిట్ అవుతుంది. వలసలు తగ్గుతాయి. మన ఆదోని డివిజన్ లో వలసలు ఎక్కువ, ఆదోని జిల్లా అయితే వలసలు తగ్గుతాయి. ఎందుకు వలసలు తగ్గుతాయి? ఆదోని జిల్లాకి వలసలకి సంబంధం ఏముంది అనుకోవచ్చు. ఎందుకు వలసలు తగ్గుతాయి? ఆదోనిలో ఇన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల హెడ్ క్వార్టర్స్ రావడం వల్ల ఇన్ని ఆఫీసులకి ఈ డైరెక్ట్ జాబ్సే 800 నుంచి 1000 డైరెక్ట్ జాబ్స్ ఉంటాయి ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వల్ల. వీటికి ఇండైరెక్ట్ జాబ్స్ ఖచ్చితంగా ఒక 2 నుంచి 3,000 జాబ్స్ ఉంటాయి. ఇవన్నీ వెంటనే జిల్లా అనౌన్స్ చేసింది వెంబడే జరగవు. టైం టేకింగ్ ప్రాసెస్, ఖచ్చితంగా కాస్త టైం పడుతుంది. కానీ ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి, మ్యాండేటరీగా జరుగుతుంది. ఫ్యూచర్ లో ఆదోనిలో ఒక ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఆదోని జిల్లా అయితే ఫ్యూచర్ లో స్టూడెంట్స్ ఇప్పటి నుంచి భావి తరాల కోసం స్టూడెంట్స్ కూడా ఆదోని జిల్లా కోసం స్వతంత్రంగా వాళ్ళు బయటకు వచ్చి, ఇప్పుడు ఎగ్జామ్స్ టైం, వాళ్ళు బయటకు వచ్చి పోరాడమని నేను చెప్పాను. ఎగ్జామ్స్ టైం కాబట్టి వాళ్ళ చదువు ముఖ్యము, వాళ్ళు చదువుకోవాలి. కానీ ప్రతి ఒక్కరు సోషల్ మీడియా అనేది యూజ్ చేస్తారు. సోషల్ మీడియాలో మన గవర్నమెంట్ ని ట్యాగ్ చేస్తూ, మన జిల్లా నాయకుల్ని ట్యాగ్ చేస్తూ, మన ఊరి నాయకుల్ని ట్యాగ్ చేస్తూ మీరు పోస్ట్ పెట్టండి, మీరు డిమాండ్ చేయండి సోషల్ మీడియాలో. స్టూడెంట్స్ కూడా వాళ్ళు సైలెంట్ ఉద్యమం లాగా వాళ్ళు చేయాలి. ఎందుకంటే ఎగ్జామ్స్ టైం వాళ్ళు ఈ టైంలో రోడ్లో వచ్చి కూర్చొని ధర్నాలు చేయడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ పాడైపోతుంది. మన ఎమ్మిగనూరు వాసులు, పత్తికొండ వాసులు, మిగతా వాళ్ళు అనుకోవచ్చు, అరే జిల్లా అయితే ఆదోనికే కదా అభివృద్ధి, మాకేముంటుంది అని వాళ్ళు అనుకోవచ్చు. అలా అనుకోవడం తప్పు. ఎందుకంటే ప్రతి జిల్లాకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి. మన జిల్లా ఎప్పుడైతే కర్నూలు నుంచి బైఫర్కేట్ అయ్యి సపరేట్ గా మనది ఆదోని జిల్లా సపరేట్ అవుతుందో ఆటోమేటిక్ గా మనకి ఎంజీ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వస్తాయి, మహాత్మా గాంధీ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వస్తాయి మనకు. ఈ ఫండ్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తారు? ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ చాలా మందికి తెలిసిందే,
గ్రామాల్లో ఉపయోగిస్తారు, గ్రామాల యొక్క డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తారు. మన ఆధునికుండే పల్లెలన్నీ 40 అంతే. చుట్టూరా ఆలూరులో చాలా ఉన్నాయి, పత్తికొండలో చాలా ఉన్నాయి, మంతలానికి చాలా ఉన్నాయి, ఎమ్మిగనూరుకి చాలా ఉన్నాయి. అంటే ఈ ఫండ్స్ లో మేజర్ షేర్ వాళ్ళకే పోతుంది మన ఆధునిక కంటే కూడా. ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మహాత్మా గాంధీ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వల్ల వాళ్ళ పల్లెటూరు డెవలప్ అయితే మనకి కర్నూలు షేర్ తగ్గిపోయి మన ఆధునిక సపరేట్ షేర్ వస్తుంది, మనకే సింహభాగం వస్తుంది. ఎందుకంటే మనకే పల్లెలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అండ్ అలానే జిల్లా కోర్టు మన ఆధునంలో ఉంది, కానీ మన ఆధునంలో అనేది అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు. ఇప్పుడు పత్తికొండలో కానీ, ఎమ్మిగనూరులో కానీ, మంత్రాలయంలో ఇక్కడంతా ఉండేది జూనియర్ కోర్ట్స్. ఇప్పుడు ఫ్యూచర్లో వెంటనే అని కాదు, ఫ్యూచర్లో ఆదోని జిల్లా ఏర్పడితే ఫ్యూచర్లో ఎమ్మిగనూరు వాళ్ళకు కూడా ఒక అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆదోని అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అవుతుంది. అంటే ప్రమోషన్ వచ్చి ఆటోమేటిక్గా డిస్ట్రిక్ట్ కోర్ట్ అయిపోతుంది. అక్కడ వాళ్ళకి అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ వస్తుంది. అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ వస్తే వాళ్ళకి ఏం ఉపయోగం అంటే, ఇప్పుడు పెద్ద కేసులు అన్ని ఆదోని డివిజన్లో ఉండే పెద్ద కేసులు అందరూ ఆదోనికి వచ్చి ఆదోని అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టులోనే వాళ్ళు కేసులు వేసుకొని వాళ్ళ కేసుల యొక్క పరిష్కారం కోసం ఆదోనికి రావాల్సి వస్తుంది. రేపొద్దున వాళ్ళ ఊళ్ళోనే చేసుకుంటారు ఎమ్మిగనూరు వాళ్ళు. దాని నుంచి వాళ్ళకి డెవలప్మెంట్, వాళ్ళకి మంత్రాలయాన్ని అటెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మన ఆదోని డివిజన్కి ఎన్ని ఊర్లు, ఈ చుట్టుపక్కల ఆదోని డివిజన్ అంతా ఎట్లా అటెస్ట్ చేసినారు, ఎమ్మిగనూరు వాళ్ళకి రేపొద్దున మంత్రాలయం అటెస్ట్ చేయొచ్చు. ఆదోని జిల్లా అయితే మన రోడ్లు బాగుపడతాయి. మన ఊర్లో ఒకటేనే కాదు, మన పల్లెటూర్లలో కానీ మన కనెక్టివిటీ, మన పల్లెటూర్ల కనెక్టివిటీ రోడ్లు అన్ని బాగుపడతాయి. మనం బార్డర్లో ఉన్నాం. మనము ఇట్లా ఎమ్మిగనూరు వచ్చేసి తెలంగాణకి బార్డర్లో ఉంది, మన ఇటు ఆదోని ఆలూరు ఇవి వచ్చేసి కర్ణాటకకి బార్డర్లో ఉన్నాయి. మనం బార్డర్లో జిల్లా అవడం వల్ల చాలా ఉపాధి పెరుగుతుంది, వలసలు తగ్గుతాయి. ఆదోని జిల్లా అవడం వల్ల పరిశ్రమలు వచ్చే ఛాన్స్ ఉంది, కొత్త పరిశ్రమలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు సంపూర్ణంగా స్వచ్ఛందంగా వాళ్ళ మద్దతు తెలిపి రేపు సంపూర్ణ బంద్కి వాళ్ళు స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.